ఇష్టం లేనప్పుడు ఇంతకాలం సైలెంట్గా ఎందుకున్నావు? పెళ్లి దగ్గర పడ్డ తర్వాత ఇప్పుడు చెప్పడం ఏంటి అని నన్ను అడుగుతుంది కదా. ఐ అగ్రీ విత్ యూ, బట్ సేమ్ క్వశ్చన్ మ్యాటర్ ఓపెన్ అయిన తర్వాత రైజ్ అవుతుంది కదా, అప్పుడేం చేస్తావు? అప్పుడు మాత్రం అమ్మమ్మ నిన్ను స్కాల్ చేయదా? అప్పుడు ఎలాగూ తప్పదు కదా. ఇప్పుడే ఎందుకు గోల చేసుకోవడం? ఇప్పుడు చెప్పలేని దానివి అప్పుడు ఎలా చెప్తావు? కమా టెల్ మీ, చెప్పు పద్మావతినా. అప్పుడు నా తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. మనోజ్ని చేసుకోవాల్సి వస్తే తప్పనిసరి అయితే అలా జరగదనే ఆశ. ఏంటి నీ ధైర్యం? భగవంతుడున్నాడని, దేవత లాంటి నానమ్మ ఉందని, నానమ్మ నీడలో ఉన్న ఎవ్వరికీ అన్యాయం జరగదని, ఎవరి ఇష్టానికి వ్యతిరేకంగా జరగదని నమ్మకం. నో, ఐ థింక్ దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఎయిర్లో లైట్ ఐ మీన్ దీపం పెట్టి ఓ గాడ్ నీదే రెస్పాన్సిబిలిటీ అన్నట్టుగా ఉంది. ఈ ఇంటికి దీపం నానమ్మ. ఆ దీపం వెలుగు ఉన్నంతకాలం ఈ ఇంట్లో ఎవ్వరి బ్రతుకుల్లోకి చీకటి రాదు. నా పెళ్లి విషయంలో నానమ్మ కల్పించుకునే సమయం వస్తుంది. అప్పుడు నానమ్మ నా మనసు అర్థం చేసుకుంటుంది. నా మెళ్ళో శ్రీనివాస్ 3 ముళ్ళు వేస్తాడు. నాకు ఆ నమ్మకం ఉంది. నాకు మంచి జరిగినా చెడు జరిగినా అది నానమ్మ వల్లే జరుగుతుంది. అందుకే నువ్వు కంగారు పడి నానమ్మకి ఈ విషయం చెప్పొద్దు ప్లీజ్. శామ్ వదినా. లేదు వదినా. అమ్మా అమ్మాయి లేరి వస్తున్నారు. పంథాయ నైవేద్యతే ఓం సహస్రశీర్షం విశ్వాక్షం విశ్వశంభువం దేవం నారాయణమక్షం పరం పదం విశ్వతాత్మా నిత్యం విశ్వం నారాయణకం హరిం విశ్వమేవేదం పురుషస్య దిశం ఉపజీవతే నారాయణం మహాజయం. అమ్మా కూర్చోండి. తచ్చయ్యో రావురిణి మహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞవతే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్య ఊర్ధ్వం జిగాతు భేషజం. వ్రతం ప్రారంభించే ముందు అమ్మాయిలు కంకణం కట్టుకోవాలి. అవును కట్టుకోవాలి. కట్టుకోవాలి ఏమిట్రా? కట్టాలి. కట్టాలి. కంకణం అంటే ఏంటి? కంకణం అంటే ధనుర్మాస వ్రతం పూర్తయ్యేంత వరకు నియమ నిబంధనలతో నిష్ఠతో పూజ చేస్తానని కంకణం కట్టుకోవాలి. అప్పుడు వ్రతం ప్రారంభించాలి. ఎవరు కట్టాలి? శ్రీరంగరంగరంగ ఎవరు కట్టాలంటావేంటయ్యా? కట్టుకోబోయేవాడే. ఇదిగో ఇలా అమ్మాయి చేయి తీసుకుని ఇలా కట్టాలి. అయ్యో అయ్యో అయ్యో, కాబోయే మొగుడు కట్టాలి కానీ నువ్వు కట్టడం ఏంటయ్యా? అయ్యో ఇదేమిటి ఇలా కట్టేశాను? ఏమిటో నేను కొన్ని విషయాల్లో ఇలా ఎమోషనల్ ఇన్వాల్వ్ అవుతుంటాను. వీడిక్కడికి ఎలా వచ్చాడు? వీడి చేత మళ్ళీ ఇంకో వేషం కట్టించారా? అదే అయి ఉంటుంది. చూస్తా, ఎప్పటికైనా వీడి అంతు చూస్తా. పద్మ అది తీసే, అల్లుడు గారు మళ్ళీ కడతారు. అపచారం అపచారం. శ్రీరంగ తప్పమ్మా తప్పు. బాబాయ్ చెప్పరేమిటి? అవునమ్మా, అది మంత్రించిన కంకణం. అది తీస్తే దోషం జరుగుతుంది. అది కాదండి, ఆ కంకణం కట్టాల్సింది మా అల్లుడు గారు కదా. నిజమే. ఇప్పుడు సీతారాముల కళ్యాణం జరుగుతుంది, శ్రీవారికి నిత్య కళ్యాణం జరుగుతుంది. కంకణం అలాగే మాంగళ్యం స్వామివారికి తాకించే కదా అమ్మవారి మెడలో వేస్తారు. ఇది అంతే. దాన్ని తాకి మమ అనుకుంటే సరిపోతుంది. అది ఇది ఒకటేలా అవుతుందయ్యా? పద్మ ముందా కంకణం తీసే. దోషం అంటున్నారు కదమ్మా. సూర్య ఏంటని అలా చూస్తున్నావు? రా వచ్చి శామ్కి కంకణం కట్టు.